కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో దండకారణ ప్రాంతంలో సైనిక క్యాంపులను ఆదివాసీ పోరాటాలు ఆదివాసీ పోరాటాలు దండకారణ ప్రాంతంలో ఆదివాసీ జీవించే హక్కుకై కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు వర్ధిల్లాలి ఆదివాసీ పోరాటాలు వర్ధిల్లాలి ఆదివాసీ పోరాటాలు దండకారణ ప్రాంతంలో సైనిక క్యాంపులను దండకారణ ప్రాంతంలో సైనిక క్యాంపులను అనార్తి వంటి యాక్టును దండకారణ్యంలో పైసా చట్టాన్ని దండకారణ్యంలో పైసా చట్టాన్ని దేశవ్యాప్తంగా వస్తున్న విన్నపం మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న అన్ని ప్రజా సంఘాల కార్యక్రమాల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ గత కొద్ది రోజులుగా చెప్తున్న ఈ లేఖల నేపథ్యంలో తెలంగాణలో మరీ ముఖ్యంగా పీస్ కమిటీ భారత్ బచావ్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా చర్చలకు మీరు మధ్యవర్తం వహించాలి, కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి ఈ విధ్వంసాన్ని ఆదివాసీ అనాన్ని మావోయిస్టు పైన ఈ అణచివేతలను ప్రపంచంలోని ఎక్కడ తమ దేశంలోని ఒక పౌరులపైన జరుగుతున్న సుప్రీంకోర్టు గతంలో చెప్పినట్టుగా మీ పౌరులను కూడా హత్యాకాండ చేయొద్దని చెప్పిన విధంగా ఇనిషియేషన్ తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడైన కేసీఆర్ కూడా ఎల్కతుర్తి సభలో మేము కేంద్రానికి లేఖ రాస్తాం, ఈ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని మొత్తం ఈ ప్రజా నిరసనలో వెలువగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో కూడా మేము ఇవాళ ప్రజా సంఘాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని బేషరతుగా మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి ఆపరేషన్ కగారును నిలిపివేయాలని, కర్రెగుట్టల నుంచి సాయుధ బలగాలను ఉపసంహరించుకోవాలని, ఆదివాసీ ప్రాంతంలో ఇప్పటికే పెట్టిన 600 పైచిలకు సైనిక క్యాంపులను కాల్పుల విరమణను పాటించాలని, వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతిని జరిపి ఏదైతే ఉక్రెయిన్, రష్యా, పాలస్తీనా గాజాల మధ్య మన దేశ ప్రధాని మోడీ ఎన్నో సందర్భంలో నేను మధ్యవర్తం వహిస్తా, యుద్ధాన్ని ఆపుతానని తెలియజేసిండు. అట్లాగే ఒక అంతర్జాతీయ సమాజం ఒత్తిడి, అన్ని ఐక్యరాజ్య సమితితో పాటు అన్ని హక్కుల సంఘాలు, CDRO కూడా ఇక్కడ విన్నవించింది. కాబట్టి వెంటనే ఈ శాంతి చర్చలు మొదలు పెట్టాలి. దురదృష్టం నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ జిల్లా ఎంపీ అయిన కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ మీరు ఆయుధాలు వదిలిపెడితేనే శాంతి చర్చలైన ఒక ప్రతిపాదన తీసుకొచ్చిండు. బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు. మేము ప్రజా సంఘాలుగా మేధావులుగా బండి సంజయ్ వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయుధాలు వదిలిపెట్టడం అనేది ఎక్కడ కూడా సాయుధ పోరాటం ఒక తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టులు దేశవ్యాప్తంగా మధ్య భారతంలో మావోయిస్టులు చేయటం లేదు. బ్రిటిష్ కాలం నుండి బిర్సా ముండా, అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం, హమాస్, ఇప్పుడైతే పాలస్తీనా హమాస్, ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నో సాయుధ పోరాటాలు జరిగినాయి. కాబట్టి సాయుధ పోరాటాల పార్టీలతోటి సాయుధ పోరాట నాయకత్వంతో చర్చలకు ఆయుధాలు అనేది అడ్డంకి కాదు. ఏదైతే మీ వైఖరి, ఏదైతే మీరు మాట్లాడిన వైఖరి సరికాదు. మీరు ఉపసంహరించుకొని శాంతి చర్చలకు విస్తృత ప్రజానికం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజా సంఘాల కోరిక మేరకు, దేశవ్యాప్తంగా ఉన్న మేధావుల కోరిక ఈ సాయుధ ఘర్షణ నివారించడానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రజా సంఘాల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నారు. ఆపరేషన్ కగారును కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు, కర్రెగుట్టల నుంచి సాయుధ బలగాలను, ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక బలగాలను కగారు అనే ఆపరేషన్ పేరు మీద 5 నెలల ఆదివాసుల మీద విపరీతమైన సైనిక దాడులు, మరతుబాకులతోటి మనుషులను చంపడం అనేది ఎంత దుర్మార్గమో, తన దేశ పౌరులను తన నిర్మించుకున్న బడ్జెట్తోనే చంపడం అనేది చాలా దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వము మరి ఇక్కడ రాజ్యాంగం పరిధి ఉన్నదా లేకుంటే ఎక్కడ ఉన్నదని ఇక్కడ ప్రజా సంఘాలు అనేక సందర్భాలు అడుగుతూ వాళ్ళకి సమాధానం లేదు.
నాడు ముందు కాలం నుంచి ఇప్పటిదాకా కూడా శాంతి చర్చలు అంటే ఆ శాంతి ఎదుటి వాళ్ళు కొడితే ఎదుటి వాళ్ళు సైనికుల దాడులు చేయడం కాదు. నాడు మహాభారతంలో కూడా శాంతి చర్చలు జరిగినాయి, మా బుద్ధుడి కాలం కూడా చర్చలు జరిగినాయి. కాశ్మీరు కన్యాకుమారి నుంచి భారతదేశం స్వాతంత్రం వచ్చిన గురించి ఈ ఎదుటి వాళ్ళు చర్చలు జరుపుతామంటే జరిగింది. మరి అలా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము ఎన్నో ప్రజా సంఘాలు ఎదుటి వాళ్ళు మావోయిస్టులను పేరు చెప్పి అక్కడ అది అనేకమైన ఆదివాసులు మూసకోత కొట్టింది, దుర్మార్గమైంది అని ప్రజా సంఘాలు చెప్పుకుంటూ కూడా మీరు నిరంతరం మీరు సైనిక దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం. వెంటనే మీరు అక్కడి నుంచి అడవి నుంచి సైన్యాన్ని ఉపసంహరించి నువ్వు మావోయిస్టు చర్చలు జరపాలి. నిజంగా ఇలా ఇక్కడ ఎంపీ అనుకుంటే ఏమనుకుంటుండు అని ఒక బీజేపీ వాళ్ళే ఓట్లెత్తే గెలుస్తా అనుకుంటున్నా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళు కూడా నువ్వు ఓట్లెత్తే గెలిచినావు, అన్ని సంఘాలు కలిసి అందరు కలిస్తేనే ఓటు చేసుకున్నావు. నువ్వు తుపాకులు దించితేనే మేము చర్చలు జరుపుతాము అని మాత్రం ఇది విరుద్ధమైంది, చర్చలకు విరుద్ధమైంది, మానవ సమాజానికి విరుద్ధమైంది, రాజ్యాంగానికి విరుద్ధమైంది. ఎదిరి వాళ్ళు చర్చలు అంటే మాత్రమే చర్చలు జరపాలి. చర్చలు రేపు భిన్నంగా ఉండవచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే అంటే శాంతులు విరానంగా చర్చలు జరుపుతారు. అలాంటి ఘటనలు చేసి ఇంకా రెచ్చగొట్టి ఎదిరి వాళ్ళని రెచ్చగొట్టి దేశాన్ని ఏం చేస్తామనుకుంటున్నారు? సొంతం అనుకుంటున్న భారతదేశం అంటే అనేకమైన చట్టాలు చేసిండ్రు, అడవి చట్టాలు చేసిన అడవి వాసులని ఏ చట్టాన్ని అనుసరిస్తుందో చెప్పాలి. ఇప్పటికైనా ప్రజా సంఘాలు కోరినట్టుగా శాంతి చర్చలు జరపాలి. మావోయిస్టులతో మీరు అడవి నుంచి సైనిక క్యాంపులను ఎత్తేసి శాంతి చర్చలు జరిపి శాంతి కల్పిస్తే మీరు భారత చట్టాలని, భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టు, భారత ప్రజల్ని గౌరవించినట్టు అని మీ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. ఇలా పెద్దపల్లి నుంచి అనేకమైన ప్రజా సంఘాలు, పౌరవస్తులు, రైతు సంఘము, ప్రజాపంచు, ఇంకా అనేకమైన సంఘాలు ఇలా పెద్దపల్లి నుంచి మేము కోరుతున్నాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము మీరు రాజ్యాంగం పరిధిలో చర్చలు అంటే వాళ్ళు చర్చలు పిలిచి మీరు శాంతి చర్చలు జరిపి నువ్వు ఏం కావాలో నువ్వు మాట్లాడు, వాళ్ళు ఏం కావాలో వాళ్ళు మాట్లాడతారు. కానీ చర్చలు లేకుండా నువ్వు ఇప్పుడు ఇష్టపీతంగా నువ్వు తుపాకులతో చంపుతామంటే మాత్రం మంచిది కాదు. రేపు ఇవాళ కాకుండా రేపైనా మీరు దిగిరాక తప్పదు. ఏంటంటే మానవ స్వభావానికి ఎవరైతే విరుద్ధంగా ఉంటారో వాళ్ళు తప్పకుండా ఎక్కడైనా వాళ్ళు ఓడిపోక తప్పదు. మీరు కూడా ఇవాళ మీరు బలంగా కనబడుతున్నారు, నియంత్రణ కనబడుతుంది. ప్రపంచ నియంత్రణ ఏమైందో మీరు కూడా నియంత్రణ మీరు ఇప్పటికైనా మేము ఒక ప్రతిపక్షాలుగా మేము ప్రజా సంఘాలుగా మిమ్మల్ని కోరుతున్నాం. మీరు రాజ్యాంగం పరిధిలో గెలిచారు కాబట్టి వెంటనే మీరు కాల్పులు విరామం చేసి ఎదుటి వాళ్ళని మీరు గౌరవించి రాజ్యాంగ చట్టాలని గౌరవించి నువ్వు చర్చలు జరిపి వెంటనే వాళ్ళ మా అడవి బిడ్డల్ని అడవి చట్టాలని అడవి బిడ్డల్ని కాపాడవలసిన బాధ్యత ఉందని ఇలా పెద్దపల్లి నుంచి ప్రజా సంఘాల వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాము. పిచ్చిగా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి ఇక్కడైనా చేస్తే మీరే బాధ్యత కావాల్సి ఉందని ఈ ప్రజా సంఘాల నుంచి మేము విస్తరిస్తున్నాం. చౌరస్తా అంబేద్కర్ వద్ద పీస్ ర్యాలీ, శాంతి ర్యాలీ అంటే ఎందుకు? మన భారతదేశంలో 100 ఏళ్ల కింద కమ్యూనిజం పుట్టింది, అట్లానే 100 ఏళ్ల కింద బీజేపీ పుట్టింది. కానీ బీజేపీ ప్రజలకు ఏ రోజు స్వాతంత్రం కోసం ఏ రోజు ప్రయత్నం చేయలే, స్వాతంత్ర ఫలాలను అందియలే, స్వాతంత్రం కోసం నిలబడలే. కానీ ఈరోజు వాళ్ళు దేశభక్తులని ప్రకటించుకుంటారు. కానీ ప్రపంచం కానీ దేశంలో ఉన్న ప్రజలు కానీ వివిధ ప్రజా సంఘాల నాయకులు కానీ ఆఖరికి ఎన్నికల్లో నిలబడ్డ ఈరోజు అధికారంలో లేకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నక్సలైట్లే దేశభక్తులు అనే ప్రకటన వేడుపడుతుంది. మరి అట్లాంటప్పుడు మరి నక్సలైట్లు ఏమి కోరుకుంటారు? వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు, ప్రజలకు సంబంధించిన భూమి భుక్తి నిముక్తి కోసం సామాజిక వ్యవస్థ మార్చాలని కోరుకుంటారు, విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందాలని కోరుకుంటారు. వాళ్ళు సమాజంలో ఒక సంపదను ఒకే గుప్పడి మందికి పోవద్దు, ప్రజలందరికీ చెందాలని కోరుకుంటారు. ఇట్లాంటి సామాజిక విశ్లేషణ కోసం కొట్లాడే ఒక శాస్త్రవేత్తల లాంటి నక్సలైట్లను దేశద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళు ప్రజల నుంచి ఒంటరిగా బలవంతంగా నెట్టడం కోసం వాళ్ళకు అండగా ఉన్న ఆదివాసీలను కూడా చంపుతూ వాళ్ళకు అండగా ఎవరున్నా వాళ్ళను అర్బన్ నక్సలైట్ లాంటి వేటాడుతూ అక్రమంగా జైలు పాలు చేస్తున్న ఈ బీజేపీ యొక్క నియంత పాలన ఎదుర్కొనే విధంగా అన్ని వామపక్ష ప్రజా పార్టీలు ఎన్నికల నిలబడ్డ అన్ని ప్రజా సంఘాలు అందరూ కలిసి ఈ యొక్క బీజేపీ వైఖరిపై నిలదీయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉన్నది. ఎందుకంటే కర్రెగుట్టలో మొత్తం ఛత్తీస్గఢ్ దండకారులు నివసిస్తున్న
వీళ్ళు అందరూ ఆదివాసీలు. ఆ ఆదివాసీలకు అండగా వీళ్ళు మావోయిస్టులు ఉన్నారని ఒక నెపంతో వాళ్ళందరినీ వెంటాడుతూ జనవరి 24 నుంచి ఇప్పటి వరకు 500 మందిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళకి ఆయుధాలు లేకుండా వాళ్ళు అక్రమంగా దొరకబట్టి చంపడం ఇది పూర్తిగా హత్యా నేరంతో నిలబడుతుంది. ఇది ఈ విధంగా బెదిరిస్తూ భయపెడుతూ తమ యొక్క పబ్బాన్ని కట్టుకోవడం కోసం వ్యక్తిగత ఆస్తులను నిలబెట్టు కోసం కార్పొరేట్ సంస్థలకి ఆపరేషన్ కగార్ పేరుతోటి ఇవాళ ఆదివాసీల మీద నక్సలిజం మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి మోడీ గారు మరి శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే అనేక దఫాలుగా వాళ్ళు చెప్పినటువంటి సందర్భంలో మరి అన్ని వామపక్ష పార్టీలు కానీ అన్ని కూడా మొత్తం ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఏదైతే కర్రగుట్టలో జరుగుతున్నటువంటి హత్యాకాండను నిలిపివేయాలని చెప్పేసి అక్కడే విధంగా అక్కడ మోహరించినటువంటి పోలీస్ బలగాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ నిన్న బండి సంజయ్ గారు ఎంపీ గారు మాట్లాడినారు. అసలు మావోయిస్టులతో ఇష్టలతో ఇవాళ మేము చర్చలను జరపమని చెప్తా ఉన్నారు. అంటే టెర్రరిజం కంటే మరి ఘోరమైనటువంటి పరిస్థితిని వాళ్ళ నక్సలిజాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళ నక్సలకి ఎవరి కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ ఆదివాసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు. ఇవాళ మొత్తం అక్కడ ఆ గుట్టలన్నీ ఖాళీ చేసి వెళితే ఇవాళ అదానికి అంబానీ బడా పెట్టుబడిదారులకి వాళ్ళ మొత్తం కూడా అడవినంతా కూడా ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ రాజీ చేశారు. మరి వీళ్ళందరూ ఖాళీ చేస్తే మొత్తం ఆ గుట్టలే కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మొన్న మనం చూసాం అక్కడ ఇవాళ కాశ్మీర్లో ఘటన జరిగింది. మరి ఆ కాశ్మీర్లో మీ భద్రత బలగాలు ఏమైనా చెప్పేసి సందర్భంగా మోడీని అడుగుతా ఉన్నారు. మరి అక్కడ ఎంతమంది టూరిస్టులు సరిపోతా అంటే కనీసం ఇవాళ మొత్తం దానికి ఒక మతాన్ని రంగు వేసి ఇవాళ మతం పేరుతోటి ఇవాళ ముస్లింలను చంపుతున్నటువంటి పద్ధతుల్లో ఇవాళ మొత్తం వాళ్ళ మీద దాడులు చేస్తామంటున్నారు, యుద్ధం చేస్తామంటున్నారు. కానీ ఇక్కడ మరి ఆదివాసీలు అడవులను కాపాడుకొని బతుకుతున్నటువంటి ఆదివాసీల మీద ఎందుకు మీరు దమనకాండ చేస్తా ఉన్నారు? నక్సలైట్ల మీద ఎందుకు ఇంత మీరు దాడి చేస్తా ఉన్నారు? మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళని ఖచ్చితంగా చర్చ జరిపి అక్కడ ఉన్నటువంటి కేంద్ర పోలీస్ బలగాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళ పెద్దపల్లి అంబేద్కర్ సాక్షి దగ్గర మొత్తం ర్యాలీ కార్యక్రమాలు చేసి శాంతి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.